అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 252వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 253వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 253. ఓం కామేశ్వర విమోహిన్యై నమః. ఓం కామేశ్వర విమోహిని. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కామేశ్వర విమోహిని ఏ నమః అని పలుకవలెను. కామేశ్వర విమోహిని అభేద జ్ఞానము గల పరమేశ్వరునకు తద్విపరీత జ్ఞానము కలుగుటే మోహము, అట్టి మోహము కలిగించునది అని అర్థము. తాను స్వయముగా కామేశ్వరుని కంటే భిన్నమైన శరీరము కలది అయి మన మిరువురు దంపతులు అని ద్వివిధమైన జ్ఞానము కలవానిగా చేయునది. కామేశ్వరుడు అద్వయ బ్రహ్మస్వరూపుడైనను అప్పుడప్పుడు మాయాస్వరూపినిగా ఆ బ్రహ్మస్వరూపము నుండి పృథగ్భూతురాలై కామేశ్వరుని కూడా మోహింపచేయునది. కావున పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర విమోహిని అని దేవి ధ్యాతవ్యమగుచున్నది. అభేద జ్ఞానము గల పరమేశ్వరునకు తద్విపరీత జ్ఞానము కలుగుట మోహము, అట్టి మోహము కలిగించునదగుట చేత మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర విమోహిని అని స్తుతించబడుచున్నది. అథవా బుద్ధి ఒక వస్తువు ఆలంబనముగా చేసుకొని తద్భిన్నమైన దానికి విషయమగుటను మోహం అందురు. పరమేశ్వరుని స్వస్వరూపమైన పరదేవత పరమానందము యొక్క సాక్షాత్కారము చేత స్థాణువు వలె నిశ్చలముగా ఉన్న కామేశ్వరుడు మోహితుడుగా ఆరోపింపబడుచున్నాడు. కావున ఆయన అందు తద్భిన్నమైన ప్రపంచ కర్తృత్వాదులు కనపడుచున్నవి. అందువలన ఆ కామేశ్వరి మోహింపజేయుచున్నదను ఆరోపిత భావము ఈ నామము చేత సూచితము. మోహింపజేయుచున్న దాని వలె ఉన్నదని అర్థము. అంతఃపురమునందున్న రాజును స్త్రీ వ్యామోహితుడై ఉన్నాడని చెప్పినట్లు స్వస్వరూపస్థితుడై ఉన్న కామేశ్వరుడు కామేశ్వరి మోహితుడై ఉన్నాడని చెప్పబడినదని తెలియవలయునని భావము. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర విమోహిన్యై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.